బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఇంద్రధనస్సు కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవ వేడుకలు చిక్కట్పల్లిలోని త్యాగరాజ గాన సభలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి రిటైర్డ్ జడ్జి మధుసూదన్ దైవజ్ఞ శర్మ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించి వారితో నృత్య ప్రదర్శన చేయించి వారి గౌరవానికి తగ్గట్టు వారికి సత్కారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా విక్కీ మాస్టర్ మాట్లాడుతూ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరారు. ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతిభావంతుల గల పసిపిల్లలను వెలికి తీసే ప్రజలకు చూపించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. 2026 అండి వారికి ప్రాంగణం అంతా నిండిందండి. కానీ చప్పట్లు మాత్రం 10 మంది దగ్గర నుంచి వస్తున్నాయి. ఎంత సాధిస్తే కానీ ఇలా దాన్ని ప్రోత్సహిస్తే బాగుంటుంది. మీరు ప్లీజ్ తెలంగాణ గుడిపూడి శ్రీహరి గారి కుటుంబం ఇవాళ పాల్గొనడం, లక్ష్మీ సౌభాగ్యతి మేఘన నాయకత్వంలో చాలా మంది చేసినా కూడా విక్కీ మాస్టర్ స్వతహా డాన్స్ మాస్టర్ అయినా కూడా నాట్యం పట్ల ఉన్న ఒక సౌకుమార్యమైనటువంటి భావనా సంపత్తోటి సమాహార కళైనటువంటి నాట్యాన్ని నేర్పించడం, ఆ శాస్త్రాన్ని కంటిన్యూస్గా కోరుకుంటూ అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఓకే రెడీ సార్ మేడం రెడీ చెప్తా